బ్రేకింగ్ న్యూస్ శ్రీహరికోటలో ఈ సాయంత్రం జరగాల్సిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబాత్ 3 స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో ప్రయోగాన్ని పోస్ట్ పోన్ చేశారు. రేపు సాయంత్రం 4:12 ప్రయోగం చేపట్టనున్నారు. పిఎస్ఎల్వి C-59 వాహన నౌక ద్వారా భూమి నుంచి 60,000 కిలోమీటర్ల ఎత్తులో భూ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న కక్షలోకి యూరోపిటియన్ శాటిలైట్లను ప్రవేశపెట్టాల్సి ఉంది. వాటిలో ఒకటి ఓకల్టర్ శాటిలైట్, మరొకటి కరోనాగ్రాఫ్ శాటిలైట్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రైట్ సురేంద్ర, ఇస్రో చేపట్టిన అనేక ప్రాజెక్టులు మనం చూసాం. ఇప్పుడు ఈ రోజు జరగాల్సిన శ్రీహరికోట నుంచి జరగాల్సిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ కి సంబంధించి వాయిదా పడినట్లు కూడా మనం చూస్తున్నాం. సాంకేతిక లోపం అంటున్నారు. ఎటువంటి సాంకేతిక లోపాన్ని గుర్తించారు? రత్న, ఏదైతే నేడు పిఎస్ఎల్వి C-59 వాహన నౌక ద్వారా ఈ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రోబాత్ 3 అనే ఆ యొక్క ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి తీసుకెళ్ళడానికి నిన్న మధ్యాహ్నం 2:38 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ యొక్క కౌంట్ డౌన్ కూడా 25:30 పాటు ఈ యొక్క నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఏదైతే 4:08 ఈ యొక్క ప్రయోగం కూడా నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకెళ్లాల్సినటువంటి పిఎస్ఎల్వి C-59 ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సాంకేతిక లోపాన్ని అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ సాంకేతిక లోపం వల్ల కూడా ఈ యొక్క పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. ఏదైతే అక్కడ ముందుగా గమనించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ సోమనాథ్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం కూడా ఈ యొక్క సాంకేతిక లోపాన్ని గుర్తించి ఆ యొక్క పిఎస్ఎల్వి C-59 కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే తదుపరి ప్రయోగం కూడా రేపు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ప్రయోగం వల్ల విదేశీ భారీ సైట్లను కూడా ప్రయోగించడంలో భారత్ మరో అడుగు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విదేశీ ఆర్డర్లు మరిన్ని వస్తాయని చెప్పి కూడా ఇటు వస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క సాంకేతిక లోపాన్ని గుర్తించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ యొక్క వాయిదాన్ని కూడా రేపటికి మాత్రమే వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ రేపు ఈ యొక్క ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి పిఎస్ఎల్వి C-59 కి సంబంధించినటువంటి ఈ ప్రయోగం కూడా మళ్ళీ ఎప్పుడు అనేది కూడా కొద్దిసేపట్లోనే ప్రకటించనున్నారు. అయితే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోబాత్ 3 అనేది ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. అక్కడ వారు మన ఈ యొక్క పిఎస్ఎల్వి C-59 ద్వారా కూడా ఈ యొక్క ఉపగ్రహాన్ని పంపించేందుకు వారు సన్నద్ధాలు చేసినప్పుడు కూడా ఈ యొక్క దీనికి సంబంధించి ప్రోబాత్ 3 యొక్క సూర్యుడి ఉపరితలం అయినటువంటి కరోనా పరిశోధించేందుకు పంపుతున్నటువంటి జాయింట్ మిషనే ప్రోబాత్ 3 అని అంటారు. ఈ యొక్క సూర్యుడిని అర్థం చేసుకోవాలంటే ఉపరితలంపై ఉండే పొరని అర్థం చేసుకోవాలి. ఇది ఎలా ఉంది అనే దాన్ని బట్టి భూమి వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు కూడా ఈ యొక్క ప్రోబాత్ 3ని ఉపగ్రహాన్ని పంపించేదానికి కూడా సిద్ధం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి చిన్న సాంకేతిక లోపం వల్ల ఈ యొక్క పిఎస్ఎల్వి C-59 అయితే వాయిదా పడినట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు ఈ యొక్క ప్రయోగం మళ్ళీ చేపడుతున్నటువంటి అంశం కూడా మరి క్షణంలో కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. రైట్, ఇక ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం శ్రీహరికోటలో ఈ రోజు సాయంత్రం జరగాల్సి ఉంది. అయితే ఈ ప్రయోగానికి వాయిదా పడింది. ప్రోబాత్ 3 స్పేస్ క్రాఫ్ట్ లో ఒక సాంకేతిక లోపాన్ని గుర్తించారు అక్కడున్న సైంటిస్టులు. ఇక దీంతో ప్రయోగాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ ప్రయోగం ఇటు రేపు సాయంత్రం 4:12 చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక పిఎస్ఎల్వి C-59 వాహక నౌక ద్వారా భూమి నుంచి 60,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న కక్షలోకి యూరోపిటియన్ శాటిలైట్లను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.